హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకు జీవితాంతం ఉంటుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోదు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనకు ఇస్తున్నది ఏంటి అంటే అది బుద్ధి జ్ఞానము ఇంకా సమృద్ధి, అలాగే రక్షణ ఆనందము బాహుళ్యము అన్నీ ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకి ఇస్తున్నారు. అంటే దేవుడైన యేసు ప్రభువారు మనము ఆశీర్వదింపబడి సంతోషంగా జీవించాలి అనేది కోరుకుంటున్నారు. మనము దేవుడైన యేసు ప్రభువారి నుంచి అవన్నీ పొందుకున్న తర్వాత మనము ఖచ్చితంగా దాంట్లో ఎదగాలి అనేది కూడా దేవుడైన యేసు ప్రభువారు కోరుతున్నారు. అంటే దేవుడైన యేసు ప్రభువారు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, ఆ జ్ఞానంలో ఖచ్చితంగా మనం ఎదగాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనకు ధనాన్ని సమృద్ధిని ఇచ్చారు, ఆ ధనాన్ని మనము ఎదగాలి దాంట్లో. అంటే మనము తప్పుడు వాటిలకు ఉపయోగించకూడదు, కానీ మంచి దానికోసం ఎప్పుడు కూడా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. అదే దేవుడైన యేసు ప్రభువారు మనం చేయాలనేది కోరుకుంటున్నారు. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనకు ఆయన రక్షణ బాహుళ్యం అనేది మన జీవితాల్లో నిరంతరం ఉండేలాగా ఇస్తున్నారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అలాగే మనకు ఒకసారి దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చినది అది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అలాగా ఉండాలి అని కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే మనము ఎప్పుడు కూడా గర్వానికి పోయి అది మనం కోల్పోకూడదు. సో ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనము ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ వినియోగపరుచుకుంటూ మనము ఒక కార్డుని పెట్టుకొని మన పైన మనము ఈ జ్ఞానంలో అలాగే సమృద్ధిలో ఎదగడానికి మనము పాటుపడాలి. ఇది దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మీరు మాకు ఇస్తున్న రక్షణ బాహుళ్యాన్ని బట్టి అలాగే మీరు మాకు ఇస్తున్న జ్ఞాన సమృద్ధులను బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. అలాగే మీరు మాకు ఇచ్చిన జ్ఞానంలో మేము ఎదుగువారి వల్లే ఉండేందుకు సాయం చేయండి, సమృద్ధిలో ఎదుగువారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీ ఆశీర్వాదాన్ని మేము సద్వినియోగపరుచుకుని వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఖచ్చితంగా మేము మా జ్ఞానాన్ని అంటే మీరు మాకు ఇచ్చే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ లోకానికి వెలుగుగా ఉండేందుకు సాయం చేయండి. అలాగే మీకు గొప్ప సాక్షిగా ఈ భూమిపైన జీవించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి వారు కూడా తప్పకుండా రక్షణ ఆనందాన్ని పొందుకునేందుకు జ్ఞానము ఇంకా సమృద్ధిని కూడా పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.